హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మార్కెట్కి వెళ్ళి ఇదిగో ఈ చేపలు తీసుకొచ్చానండి. మా ఊళ్ళో అయితే చైనా గురకలు అంటారు. ఇవి చైనా నుంచి వచ్చినాయి, అక్కడ నుంచి వచ్చినాయి తెలియదు కానీ చైనా గురకలు అంటారు. ఇవైతే చాలా బాగుంటాయి. తల తోకలు తోళ్ళు అన్నీ తీసేస్తే ఇదిగో ఇలా వచ్చిందనమాట చేప. దీనిలో చాలా సింపుల్గా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం నిమ్మకాయ వేసి కొంచెం బాగా కలిపేసుకున్నా. ఇంకా దీంట్లో ఎలాంటి మసాలాలు ఏమీ వేయలేదు ఫ్రెండ్స్. బాండీలో నూనె వేసేసుకొని ఇదిగో ఇలాగ దోరగా చేసుకోవాలి. చాలా క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇదిగోండి, నేను పప్పుచారు అయితే కాసానమాట. దీంట్లో నంచుకుని తింటే సూపర్గా ఉంటాయి. మామూలుగా అయినా సరే పిల్లలు చక్కగా తీసుకుని తింటారు. ఉల్లిపాయ నిమ్మకాయతో సూపర్గా ఉంటుంది. చూడండి, టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. మనం కార్న్ఫ్లవర్, బియ్యం పిండి, మైదా పిండిలో ఏమైనా అసలు సింపుల్ న్యాచురల్గా అయితే ఇలా ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాగుంటే ఒక కామెంట్ అయితే చేయండి. బాగుంది కదా. ఈ దసరా హాలిడేస్లో పిల్లలకి రోజుకు ఒక వెరైటీ అయితే చేసి పెట్టాలి. మా ఇంట్లో అయితే నేను ఇలా వెరైటీగా చేశాను. మీరేం చేశారో కామెంట్ చేయండి. ఇలా తింటుంటే అబ్బా ఎంత బాగుందో చూసారా. అసలు చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. కానీ దీంట్లో చాలా పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి, చిన్నవి ఉండవు. తీసుకుని తింటాకైతే చాలా ఈజీగా చాలా బాగుంటుంది. ఇంకోండి, చేప అయితే ఎగుతుంది. చాలా బాగుంది కదా. నచ్చితే లైక్